విఘ్నేశ్వర కాలనీ నుంచి వచ్చాము. యాక్చువల్గా మాదైతే బఫర్ జోన్లో లేదు, కాకపోతే మా కాలనీ అనేది నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏదో ఒక మ్యాప్ అనేది సర్క్యులేట్ అవుతుంది, అది బఫర్ అంటున్నారు, FTL అంటున్నారు, వాట్ ఎవర్, ఇది ఏమైనా అవ్వనివ్వండి. పర్టికులర్గా ఇక్కడ వరకు FTL అనేది గవర్నమెంట్ తరపు నుంచి మాకు తెలియాలి. దీనివల్ల ఏమవుతుందంటే పక్కనున్న వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ బాధను చూసి మేము బాధపడుతున్నాము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది అసలు ఏం ప్రభుత్వం అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు కంప్లీట్లీ సర్వనాశనం చేయడం, అభివృద్ధి ఏమాత్రం కాదు. వచ్చి 3-4 నెలలు అవుతుంది, 4 నెలల్లో ఎంత కొలాప్సేషన్, అసలు డెవలప్మెంట్ అనేది ఏ మూలన లేదు. హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అని నిరూపించుకుంది లాస్ట్ 1-2 ఇయర్స్లో. ఇప్పుడు మొత్తం అంతా పడిపోతుంది. మేము మొత్తం ఆశలన్నీ తీసుకొచ్చి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ జాబులు చేస్తూ ఇక్కడ సెటిల్ అవుదాం రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా అని మేము ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే దాన్ని తీసేస్తామంటారు ఏంటండి సార్? ఒక విపత్తు వస్తేనే గవర్నమెంట్ తరపు నుంచి ఎంతో కొంత బెనిఫిట్స్ అనేవి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వస్తుంది, అది క్లియర్గా. ఇదేంటి సార్ విధ్వంసం చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీ దగ్గర కనుక ఫండ్స్ ఉంటే సార్ ఒకప్పుడు 9 మీటర్స్ ఉంది, ఇప్పుడు ఎందుకు మరి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు? 50 అంటున్నారు, తర్వాత 80 అంటున్నారు, గ్రీన్ జోన్ అంటున్నారు, తర్వాత ఏమేమో అంటున్నారు సార్. ఇలా ఎన్నో విధాలుగా నానా విధాలుగా టార్చర్ పెడుతున్నారు. ఇదే కదా సార్ ఇప్పుడు తెలుస్తుంది మాకు ప్రజాస్వామ్య ప్రభుత్వము అంటే ఏంటో ఇప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. ఏమి సార్ ఈ మీడియా తరపు నుంచి నేను ఒకటి చెప్తున్నాను, వన్స్ మీరు విలేజ్లో ఉంటున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే చూస్తే మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో పెట్టేస్తున్నామా కామెంట్స్ అని అలా పెట్టకండి. మీరు పెట్టే ఒక్క నెగిటివ్ కామెంట్ వల్ల అసలు యాక్చువల్గా గ్రౌండ్ వర్క్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఎవరైతే ఇప్పుడు కష్టపడుతున్నారో దీనివల్ల మూసీ వల్ల. సో సపోర్ట్ చేయండి వాళ్ళకి. మేమైతే ఇది గవర్నమెంట్ చేస్తున్నది మేమేం ఆపట్లేదు. ఫస్ట్ ఏంటి అక్కడ మూసీ అనేది క్లీన్ చేయించండి, దాని ద్వారా ప్రజలకి ఏమన్నా ఏ విధంగా యూజ్ అయ్యేలాగా చేయండి. ఇప్పుడు మూసీలో అయితే ఏదైతే చెత్తా చెదారం కలుస్తుందో అక్కడి వరకు మీరు ఆపండి, దాన్ని క్లీన్ చేసి ఈ విధంగా చేయండి, అంతే తప్ప ఇది ఒకటేసారి డైరెక్ట్గా ఇది చేస్తే ఎంతవరకు కరెక్ట్? అవినీతి అన్నిట్లో ఉంది. కాకపోతే ఏం చెప్తామండి, అందరినీ బాధ పెట్టొద్దు. సో ఇప్పుడు ఏంటంటే మీరు FTL అని చెప్తున్నారు, బఫర్ అంటున్నారు, అదొక క్లారిటీ రావాలి, ఎక్కడ వరకు ఉంది ఏంటనేది ఒక క్లారిటీ రావాలి. సో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని మా సైడ్ నుంచి మేము వచ్చాము, అంతేనండి.